ప్రైజ్ లార్డ్. ఈరోజు మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, మన దగ్గర ఒకలా మాట్లాడతారు, వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి ఒకలా మాట్లాడతారనమాట. ఒకవేళ వాళ్ళకి నచ్చే విషయం మన దగ్గర ఏదైనా ఉంటే, మనతో పాజిటివ్‌గా మాట్లాడతారనమాట. ఒకవేళ మనకి నచ్చని విషయం ఏదైనా వాళ్ళలో ఉంటే, అది మన దగ్గర చెప్పకుండా, మనకెవరైతే నచ్చారో వాళ్ళ దగ్గరికెళ్ళి, ఆ విషయం చెప్పి వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని చూస్తారనమాట. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, "ఉంటే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చగా మాత్రం ఉండొద్దని" చెప్తుందనమాట. ఒకవేళ మనలో నిజం ఉంటే మనం నిజాయితీగా మాట్లాడొచ్చు. ఒకవేళ మనలో అబద్ధం ఉంటే, ఆ అబద్ధాన్ని మనం వాళ్ళతో చెప్పొచ్చనమాట. అంతేగాని మన విషయాలు మన దగ్గర, వాళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర చెప్పకుండా, వాళ్ళ విషయాలు తెచ్చి మన దగ్గర, మన విషయాలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తున్నారంటే, వాడు ఖచ్చితంగా అపవాది చేత శోధిస్తున్నాడు వాడనమాట. సాతాను ఏం చేస్తదంటే, మనుషుల్ని విడదీయాలంటే ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య ఏదైనా ఘర్షణలు, ఏదైనా గొడవలు పెట్టి, వాళ్ళు ఇబ్బంది పెట్టి సాతాను సంతోషించాలని చూస్తాడనమాట. మనం ఎప్పుడైతే సాతానుకి చోటిస్తామో, ఖచ్చితంగా మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే, మనం నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతామనమాట. వీళ్ళు కావాలని వీళ్ళతో సంతోషంగా ఉండలేం, వాళ్ళు కావాలని వాళ్ళని సంతోషపెట్టలేం అనమాట. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఎవ్వరికీ భయపడకుండా మన జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా మనం బతకకుండా, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా నీతిగా, న్యాయంగా బతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడనమాట. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.